ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నువ్వు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మని అంటే శోధనల గుండా ప్రయాణం చేసినప్పుడు నీవు మునిగిపోవు, నీవు కాలిపోవు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. లోకం మిమ్మల్ని ముంచేయాలని చూస్తుంది, అలాగునే శోధన మిమ్మల్ని కాల్చివేయాలని చూస్తుంది. కానీ దేవుని కృప మిమ్మల్ని మోస్తూ ఉన్నది. మీరు దేని గుండా వెళ్తున్నారో అది మిమ్మల్ని అంతం చేయదు, అది మిమ్మల్ని దేవునికి మరింత దగ్గర చేస్తుంది. భయపడకండి, మీరు ఒంటరిగా లేరు. అలాగే ఈ వచనంలో దేవుడు మనకు కష్టాలు ఉండవని చెప్పలేదు, కానీ ఆ కష్టాల మధ్యలో ఆయన ఉంటానని చెబుతూ ఉన్నాడు. నేటి మీ పరిస్థితి ఎలాగున్నదో, మీరు ఇప్పుడు ఏ జలాల గుండా వెళుతున్నారో, ఏ అగ్ని మధ్యన నడుస్తూ ఉన్నారో అది లోకానికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. కానీ దేవుడు ఇస్తున్న వాగ్దానం, నేను నీకు తోడైయుందును, సృష్టికర్త మీతో ఉన్నాడని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ ప్రవాహం మిమ్మల్ని కొట్టుకుపోయేలా చేయదు, ఆ అగ్ని జ్వాలలు మిమ్మల్ని కాల్చవు. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు అనుకున్న తీరానికి, గమ్యానికి చేర్చేవాడై ఉన్నాడు. ఆమెన్. దేవుడు నిన్ను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.